త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మైనార్టీ నేత అజారుద్దీన్ ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కాంగ్రెస్. మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదన్న విమర్శలకు చెక్ పెట్టనుంది. హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో అజారుద్దీన్ కు చోటు కల్పించనుంది. ఎల్లుండే అజారుద్దీన్ ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మైనార్టీ నేత అజారుద్దీన్ ని తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కాంగ్రెస్. మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదన్న విమర్శలకు చెక్ పెట్టనుంది. హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో అజారుద్దీన్ ను చోటు కల్పించనుంది. ఎల్లుండే అజారుద్దీన్ ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మైనార్టీ నేత అజారుద్దీన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి. స్రవంతి, త్వరలోనే అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్పేసి చర్చ జరుగుతున్నది. ఇక ఎల్లుండి దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి క్యాబినెట్లో మైనార్టీ కోటాకు సంబంధించిన గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. మైనార్టీ కోటాలో ఒక మంత్రి క్యాబినెట్లోకి ఒకరు వస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. తర్వాత హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఒక ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేదు అనేది కూడా కొన్ని రోజులుగా దీని మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అయితే తీసుకుంటారు, హైదరాబాద్ నుండి క్యాబినెట్లో ఒకరిని తీసుకుంటారు అనే దాని మీదనే ఇన్ని రోజుల వరకు కూడా దాని మీద జరిగేది. తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక ఎమ్మెల్సీకి సంబంధించి మంత్రి ఏదైతే క్యాబినెట్ ఉందో క్యాబినెట్ దాంట్లో బెర్త్లో ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ప్రాధాన్యత లేదనేది కూడా ఒక చర్చ జరిగింది. అయితే ఇటు ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత ఇవ్వడము, తర్వాత మైనార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు కాబట్టి ఆ మైనార్టీకి సంబంధించి ప్రయారిటీ ఇవ్వడము, తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ఒకరు కూడా మంత్రి లేరు హైదరాబాద్ నుంచి అనేది కూడా చర్చ జరిగింది. కాబట్టి హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో కూడా ఇక ఈ బెర్త్ కూడా దాదాపుగా ఈ అజారుద్దీన్ కనుక మంత్రి పదవి ఇస్తే ఈ బెర్త్ కూడా అంటే మూడు కోణాల్లో కూడా ఇటు మైనారిటీకి ప్రాతినిధ్యం వహించినట్లుంటుంది. తర్వాత ఇక హైదరాబాద్ నుంచి చోటించి ఒకరికి మంత్రివర్గంలో చోటిచ్చినట్లు ఉంటుంది. ఇక వీటితో పాటు ఇవి గత కొన్ని రోజులు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఇక ఎమ్మెల్సీకి కూడా ప్రాతినిధ్యం ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక అజారుద్దీన్కు ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకుంటారు. దాదాపుగా బెర్తు ఖరారైందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడున్న దాంట్లో ఎంఏయుడి ఖాళీగా ఉన్నది, తర్వాత విద్యాశాఖ ఖాళీగా ఉన్నది, ఇక హోంశాఖకు సంబంధించి కూడా ఖాళీగా ఉన్నది. సో ఇవి మేజర్ డిపార్ట్మెంట్లు, మేజర్కి సంబంధించినటువంటి శాఖలు. సో ఈ వీటితో పాటు ఇక మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించి ఆ మైనార్టీ వెల్ఫేర్ కూడా ఒక డిపార్ట్మెంట్గా క్రియేట్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ నాలుగు కూడా చాలా ప్రధానమైనటువంటి శాఖలే. కాబట్టి ఈ 4 దాంట్లో ఒకవేళ నిజంగానే అజారుద్దీన్ గనక మంత్రి పదవిని ఇస్తే ఈ 4లో ఒక శాఖ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే హోంశాఖ ఖాళీగా ఉన్నది కాబట్టి ఆ హోంశాఖ ఇస్తారా, లేదంటే విద్యాశాఖ ఉంటుందా, ఎంఏయుడి ఉంటుందా, లేదంటే మైనార్టీ కోటా నుంచి తీసుకుంటున్నారా కాబట్టి ఇక మైనార్టీకి సంబంధించిన వెల్ఫేర్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఈ 4-5 సంబంధించిన శాఖల మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇందులో మేజర్గా అయితే ఈ మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇప్పటికే ఇక విద్యాశాఖకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయారిటీగా తీసుకుంటుంది. తర్వాత ఎంఏయుడికి సంబంధించి కూడా చాలా ప్రయారిటీగా తీసుకుంటుంది. ఈ 2 కూడా ఇప్పుడున్న దాంట్లో సీఎం దగ్గరనే ఉన్నాయి కాబట్టి హోంశాఖ కూడా సీఎం దగ్గరనే ఉన్నది. సో విద్యాశాఖ ఎంఏయుడి ఒకవేళ సీఎం దగ్గరనే పెట్టుకుంటే ఇక హోంశాఖ లేదంటే ఇక మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి ఈ 2లో ఏదో ఒకటి అజారుద్దీన్కు ఇచ్చే అవకాశము ఉంటుందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి నిజంగానే ఎల్లుండి బెర్తు ఖరారైంది. ఎల్లుండి కనుక ప్రమాణ స్వీకారం చేస్తే ఈ 2లో ఒకటి మంత్రి పదవి ఇవ్వడం అయితే ఖాయమనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. సో మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చలో ఈ ఖాళీగా ఉన్న దాంట్లో మంత్రి పదవులు ఫిల్ చేస్తారు, తర్వాత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు, ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అజారుద్దీన్కి సంబంధించిన దాని మీద అజారుద్దీన్కి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. ఇక ఇప్పుడున్న దాంట్లో ఎల్లుండి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ప్రభుత్వం అడిగింది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఈ మైనార్టీ వెల్ఫేర్సు, లేదంటే ఈ హోంశాఖకు సంబంధించి, లేదంటే ఎంఏయుడి విద్యాశాఖ, ఈ 4లో ఏదో ఒకటి ఈ అజారుద్దీన్కు ఆ శాఖలు కేటాయించే అవకాశం అయితే ఉంటుంది సార్.